హలో అండి, వెల్కమ్ టు కుకింగ్ విత్ శిరీష యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు రుచికరమైన మైసూర్ బోండా ఎలా చేయాలో చూపించబోతున్నాను. తయారు చేసుకోవడానికి 1 కప్పు పుల్లగా ఉన్న పెరుగు తీసుకొని అందులోకి వంట సోడా, ఉప్పు, అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసి బాగా ఇలా కలుపుకోవాలి. అప్పుడే బోండాలు చాలా క్రిస్పీగా వస్తాయి. పెరుగు గడ్డలుగా ఉండకుండా మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్పు మైదా పిండిని తీసుకొని బాగా ఇలా కలుపుకోవాలి. అవసరమైతే కొన్ని వాటర్ యాడ్ చేస్తూ ఇలా కలుపుకోవాలి. పిండి మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉండాలి, లేదంటే బోండా లోపల సరిగ్గా ఉడికిపోకుండా ఉంటుంది. ఇలా ట్యాప్ చేస్తూ కలిపితే పిండి అనేది గడ్డలుగా కాకుండా ఉంటుంది. అలాగే కలపడం తొందరగా అయిపోతుంది. మనం పిండి ఎంత బాగా కలుపుకుంటే అప్పుడే బోండాలు చాలా క్రిస్పీగా వస్తాయి. పిండి ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన ఉంచండి. 10 నిమిషాల తర్వాత 1 స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ, అలాగే కొంచెం కొత్తిమీర వేసి ఇలా కలుపుకోవాలి. మీరు వద్దనుకుంటే వీటిని స్కిప్ చేసి బోండాలు వేసుకోవచ్చు. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. అలాగే మనం కలుపుకున్న పిండిని ఒక్కొక్కటిగా ఇలా బోండాలుగా వేసుకోవాలి. మిగిలినవి కూడా ఇలాగే వేసుకొని ఒకవైపు ఫ్రై అవ్వగానే ఇంకొక వైపు కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి మైసూర్ బోండా రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.